వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఎందుకు అన్నారు? ఆ వాక్కులో అనంతమైన పురాణ జ్ఞానము ఉంది. వినాశము దాపురించే రావణుడు సీతను ఎత్తుకెళ్లి నాశనమయ్యాడు. ద్రౌపది వస్త్రాలు లాగి కౌరవులు హతమయ్యారు. పరీక్షిత్తు మహారాజు ముని మెడలో చనిపోయిన పామును వేసి ఆ చనిపోయిన పామున్న చోటుకే తాను వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనసు చేసే ఆలోచనే ఒక్కోసారి వినాశనానికి దారితీస్తుంది. ఆలోచన రాగానే మంచి చెడ్డలు విచారించి మంచిదైతే కార్యం ప్రారంభించమని, ఆ కార్యం ద్వారా వచ్చే నష్టాలు, ఘోరాలు అలాంటి వాళ్ళని చూసి తెలుసుకొని గాని అలాంటి విపరీత ఆలోచనలు చేసి అసలుకే మోసం తెచ్చుకోవద్దని పెద్దలు నర్మగర్భంగా చెబుతారు.